ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం వల్ల భారతదేశంలో గ్యాస్ కి కొరత ఏర్పడిందా? ఇప్పటికే గ్యాస్ సిలిండర్ మీద 60 రూపాయలు పెంచినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు షార్టేజ్ సమస్యతో ఒక క్రైసిస్ లాగా ఏర్పడింది అనేటువంటి భావన ప్రజల్లో ఎందుకు కనిపిస్తోంది? ప్రతి చోట హాస్టల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, లేకపోతే హౌస్ హోల్డ్గా యూజ్ చేసుకున్నటువంటి గ్యాస్కి ఒక క్రైసిస్ ఏర్పడింది అంటూ లైన్లలో నిలబడుతున్న వారి సంఖ్య ఎందుకు పెరిగింది? కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచతి గారు. సార్ నమస్తే. సో 2 రోజుల నుంచి విపరీతమైనటువంటి వీడియోస్ కనిపిస్తూ ఉన్నాయి. లైన్లలో బారులు తీరినటువంటి ప్రజలు, గ్యాస్ సిలిండర్లు కొరత ఏర్పడింది అనేది. అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు. రెస్టారెంట్స్ మేము మూసేస్తామన్నారు. హాస్టల్స్కి సంబంధించి కూడా వీఆర్ క్లోజింగ్ ఇట్ ఫర్ 3-4 days అనేటువంటి మాట. ఇంత క్రైసిస్ ఎందుకు ఏర్పడింది? ఒక న్యాచురల్ క్రంచ్ ఉంది, మనం అర్థం చేసుకోవాలి. ఎల్పిజి మనం ఇక్కడే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. ఎల్పిజిని బయట నుంచి ప్రొడ్యూస్ చేయక్కర్లేదు. ఎల్ఎన్జి, సిఎన్జి బయట నుంచి తెచ్చుకుంటాం మనం చాలా మటుకు. అది మన దగ్గర కూడా కొంచెం కెపాసిటీ ఉంది ప్రొడ్యూస్ చేయడానికి. ఇప్పుడు ఉన్నది ఒక ఆర్టిఫిషియల్ క్రైసిస్. నిన్న రాత్రి కూడా నేను వీళ్ళు ఒక డాష్ బోర్డ్ చూశాను, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం. దాంట్లో ప్రాబ్లం ఎక్కడైతుందంటే ప్రతి ఈ లైన్లో నిలబడిన వాళ్ళు చాలామంది నేను అనాలిసిస్ చేస్తే 13 రోజుల తర్వాత మళ్ళీ గ్యాస్కి వచ్చారంట ఇమ్మీడియట్గా. ఎందుకంటే వాళ్ళు హోర్డింగ్ చేసుకుంటున్నారు. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. మనకు తెలిసిందే సబ్సిడైజ్ సిలిండర్లో 8 సిలిండర్లే ఒక మనిషికి వస్తుంది సంవత్సరానికి. నాన్ సబ్సిడైజ్ యూ కెన్ టేక్ అప్ టు 12 అండ్ బియాండ్ 12 మీకు కావాలంటే యూ హ్యావ్ టు గివ్ అ జస్టిఫికేషన్ వై అని. ఒక యావరేజ్ ఇండియన్ హౌస్ హోల్డ్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఒక క్యాల్కులేషన్ ప్రకారం ఒక నెల మినిమం నడుస్తుంది. మా దాంటి హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్న ఒక ఇంట్లో అది ఈవెన్ 1.5 months దాకా నడుస్తుంది, ప్రాబ్లం లేదు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో, కొత్త కట్టిన అపార్ట్మెంట్స్లో అన్ని పైప్డ్ గ్యాస్ సప్లై ఉంటుంది. దానికి ఏ షార్టేజ్ ఉండదు, ఎందుకంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సెంట్రలైజ్ సోర్స్, అండర్ గ్రౌండ్ నుంచి ఉన్న పైప్ లైన్. మన భాగ్యనగర్ గ్యాస్ లాంటిది ఇక్కడ మన హైదరాబాద్లో. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం పెట్రోల్ బంక్లో ఏమైనా ప్యానిక్ చూస్తున్నామా? లేదు కదా. ఇప్పుడు కూడా ట్రాఫిక్ మీద, రోడ్డు మీద అంతే ఉంది. అనుకున్నాను కొంతమంది బండి నడిపేయడం బంద్ చేస్తారు అనుకుని, అది కూడా నడవట్లేదు, అట్లనే నడుస్తుంది కార్లన్నీ. సో ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ అవాయిడ్ చేయాలి. ఆల్ ఇండియా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా నిన్న రాత్రి అన్నారు, మాకు కావాల్సిన సిలిండర్ మాకు దొరుకుతుంది, మాకు ప్రాబ్లం లేదు. ఎల్పిజిలో ఫస్ట్ ప్రయారిటీ డొమెస్టిక్ ప్రయారిటీ ఉంటుంది. డొమెస్టిక్ గ్యాసే మనకు ఇంటింటికి పంపించాల్సి ఉంటుంది. అక్కడ మనం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఇది కొత్తది కాదు కవిత గారు, మీకు గుర్తుంటుంది. ముందు మన దగ్గర ఒక ఆయిల్ క్రైసిస్ వచ్చినప్పుడు ముందర ఒక 10-15 సంవత్సరాల ముందు, ఈవెన్ 10 సంవత్సరాల ముందు కూడా, అప్పుడు మన వీక్లీ రివిజన్ ఉంటుండే ఆయిల్ ప్రైసెస్ పెట్రోల్ బంక్లో. ఒకసారి ఫోర్ట్నైట్, ఒకసారి నెలకు పాటు. 2 రూపాయలు పెంచుని చెప్పంగానే రేపు పొద్దున్న నుంచి అనగానే ఇవాళ సాయంత్రం పెద్ద లైన్ కట్టేస్తారు పెట్రోల్ బంక్ అవుట్, ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడానికి. ఇంత ప్యానిక్ అవసరం లేదు. ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అవుతుందంటే డైవర్షన్ నడుస్తుంది చాలా మటుకు. డొమెస్టిక్ మీరు చూసుకుంటే చాలా ఈ చిన్న చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళు, రోడ్ సైడ్ నడిపిస్తున్న మిర్చి బజ్జీ స్టాల్స్ వాళ్ళు చాలామంది, అంటే అందరూ అనట్లేదు కానీ ఒక 20-30% మంది, దిస్ యాజ్ పర్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ఇట్స్, వాళ్ళు డొమెస్టిక్ సిలిండర్స్ వాడుతున్నారు, కమర్షియల్ కాదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి కమర్షియల్ రేట్ ఎక్కువ, కమర్షియల్ సిలిండర్ సైజ్ ఎక్కువ. సో రేట్తో పాటు సైజ్ కూడా ఎక్కువనే ఉంది. మన 14.5 ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ 18.5. అది కాకుండా ఈ డొమెస్టిక్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా నాన్ ఓటీపీ, నాన్ కేవైసీ చాలామంది లిస్ట్లో ఉన్నారు. ఇప్పుడు కూడా కేవైసీ చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కేవైసీ చేస్తేనే ఓటీపీ వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ నిన్నటి నుంచి స్ట్రిక్ట్ చేసేసారు, వితౌట్ ఓటీపీ బుకింగ్ నడవదు. యూ హ్యావ్ టు హ్యావ్ దర్ ఓటీపీ రిజిస్టర్డ్ విత్ ద రిజిస్టర్డ్ గ్యాస్. సో మన వైపు ఇప్పుడు దాంట్లో ఉన్న ఒక పరిస్థితి ప్రకారం ఇప్పుడు ఒక 6 నెలల తర్వాత ఒక స్టెబిలిటీ వస్తుందని చెప్పిన దానికి, కానీ నిన్నటి నుంచి ఖతార్ కూడా ఏమన్నారంటే ఇంకొక 2 వారాల్లో వీ విల్ రెడ్యూస్ అవర్ నార్మల్ రేషియో అండ్ విల్ ఇంక్రీజ్ అవర్ ప్రొడక్షన్. వాళ్ళు పెంచుతారంటున్నారు, ఎందుకంటే ఆల్మోస్ట్ 40% వరల్డ్ది ఉన్న
గ్యాస్ ప్రొడక్షన్ ఖతార్ నుంచి వస్తుంది, కానీ మనకి ఎల్పిజితో సంబంధం లేదు. అది దట్ ఈస్ మోర్ ఆఫ్ సిఎన్జి అండ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీస్. మన దగ్గర ఫర్టిలైజర్ సెక్టర్కి సప్లై ఉంది, అది తగ్గిచ్చేస్తున్నారు, 70% చేసేస్తున్నారు. టీ గార్డెన్స్కి పంపిస్తారు, అక్కడ టీని లీవ్స్ని వీళ్ళు ఏం చేస్తారు, ఒక కైండ్ ఆఫ్ ఒక హీటింగ్ చేస్తారు, ప్రాసెస్ ఉంటుంది, దానికి 80% సప్లై పంపిస్తున్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర చాలా మటుకు ఉన్న రెస్టారెంట్లు కానీ హాస్టల్స్ కానీ మీరు చెప్పినట్ల వాళ్ళు దీంట్లో ప్రాబ్లం వాళ్ళకి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చాలా దగ్గర మనం చూసుంటాం, ఈవెన్ ఇంక్లూడింగ్ మా అయ్యప్ప దేవస్థానం బొలారంలో కూడా వీ డోంట్ యూస్ సిలిండర్స్ మచ్. కుకింగ్కి ఒక పార్ట్ యూజ్ చేస్తాం, కానీ చాలా మటుకు రైస్ కానీ మిగతాదంతా స్టీమ్ మీద నడుస్తుంది. ఇట్స్ స్టీమ్ బేస్డ్ కుకింగ్ ఉంటుంది. అది చాలా మటుకు సోర్సెస్ నుంచి చేసుకోవచ్చు. ఒకటి సిలిండర్ నుంచి చేసుకోవచ్చు, ఒకటి అది కాకుండా పైప్ గ్యాస్ నుంచి కూడా చేసుకోవచ్చు. మూడవది వీ క్యాన్ బి డన్ త్రూ పాత సిస్టమ్ ఆఫ్ కట్టెలు పెట్టి చేసుకోవచ్చు. అది మనం చూస్తున్నప్పుడు హలీం తయారు చేస్తున్నారు మన హైదరాబాద్లో. ఇప్పుడు సీజన్ హలీం సీజన్, హలీంకి డోంట్ నీడ్ గ్యాస్. ఇన్ఫ్యాక్ట్ అది చేయాల్సిన కట్టెలతో చేయాలి, స్మెల్ ఆ టేస్ట్ దాంతో వస్తుంది. ఈవెన్ బిర్యానీలు కూడా అంతే, ఆ టేస్ట్ ఉంటుంది, ఫైర్వుడ్ టేస్టే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇప్పుడు కూడా మా ఇంట్లో మా అమ్మగారు, ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు ఇల్లు కట్టినప్పుడు కేరళలో he made a provision in the kitchen traditional and gas. ఎందుకంటే నాట్ దట్ షార్టేజ్ వస్తుందని కాదు, కొన్ని ఐటమ్స్ క్యాన్ బి కుక్ బెస్ట్ ఆన్ ద ఫైర్ వుడ్ అనమాట. అదే చాలా మటుకు మా దగ్గర కంజి అంతా ఉంటుంది కేరళలో, వీ హ్యావ్ దట్ రైస్ గ్రూవెల్ కంజి అంటారు, బెస్ట్ కుక్డ్ ఆన్ ఫైర్ వుడ్ అని, ఆ టేస్ట్ సపరేట్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న క్రైసిస్, మీరు అంటున్న క్రైసిస్కి చాలా మటుకు మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు, బంగ్లాదేశ్ సంగతి చూస్తున్నారు, శ్రీలంక, నేపాల్ ఇస్ ల్యాండ్ లాక్డ్, వాళ్ళకి ఒక యాక్సెస్ కూడా లేదు పోర్ట్ నుంచి. బంగ్లాదేశ్కి మనం ఎస్టర్డే 5,000 మెట్రిక్ టన్స్ డీజిల్ ఇచ్చాం, వాళ్ళకి డీజిల్ లేదు వాళ్ళ దగ్గర, బస్సులు నడవు. చాలా మటుకు పాకిస్తాన్లో స్కూల్స్ క్లోజ్ చేసేసారు, 50% ఆన్లైన్ చేసేసారు. అది కాకుండా ఎందుకంటే వాళ్ళ డీజిల్ లేదు, మీరు ఎల్పిజి పక్కన పెట్టండి. సో వీఆర్ మేనేజింగ్ వెల్. ఒకటే నా అభ్యర్థన ఒకటే ఏంటంటే ఈ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయకూడదు. అండ్ ఐ థింక్ మన మోటరిస్ట్ని పెంచుకోవాలి, ఎందుకంటే ఇదే ఎల్పిజి సిలిండర్ తీసుకెళ్తున్న వాళ్ళే మళ్ళీ పెట్రోల్ బంక్ వెళ్ళి లైన్లు కడితే అక్కడ ప్రాబ్లం అవుతుంది. పెట్రోల్ బంక్ చాలా స్మూత్గా నడుస్తుంది, దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిస్టర్బెన్స్ ఆఫ్. మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి మనకు వచ్చే ఎల్పిజి ఒక 20 నుంచి 25%, మిగతా మనం 80% బయట నుంచి తెప్పించుకుంటాం మిగతా సోర్సెస్ నుంచి. సో మనకు దానికి డిస్టర్బెన్స్ లేదు. రేటు పెరిగింది, ఎస్, దానికోసం కమర్షియల్ సిలిండర్ పెంచారు, డొమెస్టిక్ సిలిండర్ కూడా పెంచారు. కానీ నిన్న రాత్రి నుంచి మనం చూస్తున్నాం, ట్రంప్ యుద్ధం అయిపోయింది అని చెప్పంగానే ఇట్ హస్ కమ్ డౌన్ టు $83 per barrel. అది ఇంకా నెక్స్ట్ 2-3 డేస్లో అది మళ్ళీ $70కి వచ్చేస్తుంది. 70 ఈజ్ వేర్ ఇట్ వాస్ బిఫోర్. సో మనకి అది కాకుండా రష్యా నుంచి మనం తెప్పించుకుంటున్నాం ఆయిల్, మనం రష్యా నుంచి గ్యాస్ కూడా మనం తెప్పించుకుంటాం పోతున్నాం. సో బోత్ వేస్ ఇంకొక వారం లోపల ఈ స్టెబిలిటీ వచ్చేస్తుంది. బికాస్ ఐఎమ్ హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్, మీడియా కాకుండా నాకు అది కూడా ఒకటి ఉంది. సో మా గ్రూప్లో డిస్కస్ చేస్తున్నారు, చాలామంది హోటలేస్ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ప్రతి సిటీలో ఈ మినిస్ట్రీ ఆఫీషియల్ ఇండియన్ కానివ్వండి, హెచ్పిసిఎల్ కానివ్వండి, బీపీసీఎల్, వీళ్ళందరూ మీటింగ్ నడిపిస్తున్నారు రెస్టారెంట్ ఓనర్స్తో. మీకు కెపాసిటీ చెప్పండి, మీకు ఎంత కావాలని, మీరు హోర్డింగ్ చేయకండి, మేము మీకు ఇస్తాం, బట్ డోంట్ హోల్డ్ ద సిలిండర్స్. అది చాలా మటుకు, ఎందుకంటే 30% సిలిండర్స్ మిస్సింగ్ ఉందంట, అప్పుడు సర్క్యులేషన్ లేదు, ఎక్కడ పోయింది తెలియదు ఎవరికి. అంటే గ్యాస్ కంపెనీ వాళ్ళ దగ్గర లేదు, డిస్ట్రిబ్యూటర్ దగ్గర లేదు, అది కాకుండా రీఫిల్ కూడా రావట్లేదు. అంటే 30% ఎక్కడో దాచిపెట్టారు, అంటే హోర్డింగ్. దట్ నార్మల్ హ్యూమన్ టెండెన్సీ అది. అండ్ మార్నింగ్ నార్త్ ఇండియాలో ఒక ట్రక్ను కూడా దొంగిలించేశారు అని, ఆల్మోస్ట్ 500+ సిలిండర్స్ ఉన్నాయి, అలాంటి ట్రక్ను మాయం చేశారు. అది నడుస్తుంది మన దేశంలో, ఏమని నడుస్తుంది మన దేశంలో, సిలిండర్ కాదు, రేపు దీనికన్నా ముందు పెట్రోల్ క్రైసిస్ వచ్చిన పెట్రోల్ ట్యాంకరే గాయబ్ చేసేసారు వీళ్ళు మొత్తం. ఎనీవే, నేను చెప్పేది ఏంటంటే మనం మిగతా దేశాల్లో చూస్తే మన సంగతి, మనం వీఆర్ బెటర్ ప్రిపేర్డ్. యాక్చువల్లీ మనకి తెలిసిపోయింది ఈ క్రైసిస్ రాబోతుంది అనేది. ఎందుకంటే మనం వెనిజువేలాతో కాంట్రాక్ట్ పెట్టుకున్నప్పుడు మనం అప్పుడే డిసైడ్ చేసుకున్నాం, రష్యా దగ్గర నుంచి కొనకపోతే కూడా వెనిజువేలా నుంచి మనకు సప్లై ఉంటుంది. ప్రధానమంత్రి గయానాకి వెళ్ళినప్పుడు చాలామంది అడిగారు, ఎందుకు వెళ్ళారు గయానాలో ఏముందని. గయానా ఇస్ ద బిగ్ సప్లయర్ ఆఫ్ ఫ్యూయల్, క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ అవసరం ఉందా అని అడిగారు. క్రూడ్ ఆయిల్ సప్లై ఉంది అక్కడ కూడా. సో చాలా మటుకి క్రూడ్ ఆయిల్ సప్లై నడుస్తుంది ఇంకా అక్కడి నుంచి కూడా. సో వీఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. ఏంటంటే సింగులర్ సోర్స్ సౌదీ అరేబియా కాకుండా మల్టిపుల్ సోర్సెస్ని తెప్పించుకుంటున్నాం. మనకు అందరు తెలిసిందే కవిత గారు, వరల్డ్లో #1 గ్యాస్ ప్రొడ్యూసర్, గ్యాస్ దట్ ఈస్ ఎల్ఎన్జీ అండ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్లో చాలా మటుకు
కమ్స్ ఫ్రమ్ ఖతార్ 40%. దాని తర్వాత సెకండ్ ఇస్ ఇరాన్, కానీ ఇరాన్ నుంచి ప్రొడక్షన్ జీరో. అక్కడే పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఒకసారి ఇరాన్ని మీరు అలౌ చేస్తే, ఇరాన్ సప్లై మీరు మార్కెట్కి వస్తే ఈ ప్రాబ్లం ఉండదు. మనం అర్థం చేసుకోవాలి దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దీంట్లో అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇండియన్ రైల్వేస్ దగ్గర. ఇండియన్ రైల్వేస్ ఒక 10-15 సంవత్సరాల ముందు నుంచి ఒక కాన్షియస్ డిసిషన్ తీసుకున్నారు. డీజిల్ ఇంజిన్స్ని మొత్తం మేము తీసేస్తాం కంప్లీట్లీ, వీ విల్ మైగ్రేట్ టు ఎలక్ట్రిక్. ఇవాళ ఎక్సెప్ట్ ఫర్ యార్డ్లో మార్షలింగ్ కోసం ఇస్తే మిగతా అన్ని 100% ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ ఎలక్ట్రిక్ టుడే. డీజిల్ చాలా పెద్ద సేవింగ్, ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్స్ ఉండే డీజిల్ది. ఇప్పుడు అక్కడ తగ్గిపోయింది. సో మనం కూడా ఇప్పుడు చూడండి ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నాం. చాలా మటుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తే ఏమవుతుంది, మళ్ళీ ఫ్యూయల్ క్రైసిస్ ఉండదు. మనకి ఎలక్ట్రిసిటీకి ఎక్కడ కిల్లట్లేదు. మనకి సోలార్ అనేది ఎక్సెస్ ఉంది మన దగ్గర. సన్లైట్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ 8 to 9 months ఇన్ ఇయర్. యూరోప్ కాదు, యూఎస్ కాదు మనం. అట్లాంటి పరిస్థితుల్లో ఐ థింక్ మన ప్రజలు కూడా ప్యానిక్ కాకుండా, అండ్ ఎస్పెషలీ ద హోటల్ సెక్టర్, మేము హాస్పిటాలిటీ సెక్టర్ అంటాం దాన్ని, రెస్టారెంట్ సెక్టర్లో ప్యానిక్ కాకూడదు. యూ క్యాన్ స్విచ్ ఓవర్ టు స్టీమ్ కుకింగ్ ఇఫ్ యూ వాంట్ టు, కానీ దానికి టైం పడుతుంది. తిరుమలలో చూడండి, దే యూజ్ స్టీమ్ కుకింగ్ టు అ లార్జ్ ఎక్స్టెంట్. అక్కడ కూడా అది చేస్తే చాలా మటుకు ఎఫిషియన్సీస్ వస్తుంది. కానీ ఆ పాత రోజులు గ్యాస్ రెగ్యులర్గా వస్తుందంటే ఇంకొక 2-3-4 వారాల దాకా ఈ క్రైసిస్ ఉండబోతుంది డెఫినెట్గా. ప్రిపేర్డ్గా ఉంది అనుకున్నప్పుడు ప్లానింగ్ అనేది ప్రాపర్గా లేదా? ఎందుకని ఒక పానిక్ క్రియేట్ అవుతుంది, భయపడుతున్నారు. ఫస్ట్ ఏమో 60 రూపాయలు సడన్గా పెంచేశారు అనుకున్నారు, ఆ తర్వాత ఇప్పుడు క్రైసిస్ తగ్గించేశారు అన్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్ అవుతున్నారు. లేకపోతే మేము అన్ని కంట్రోల్ చేసుకోవాలి కండిషన్స్తోనే ఫుడ్ అనేది కూడా తయారు చేస్తున్నప్పుడు. నిన్న ఒక ఎల్పిజి సిలిండర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయని ఇంకో స్టూడియో దగ్గర చూస్తాను, దుర్గం చెరువు దగ్గర ఒక స్టూడియో దగ్గర కార్ పార్క్ చేస్తుంటే కనిపించాడు. మన న్యాచురల్ టెండెన్సీ కదా, వెళ్ళి అడిగాను, బాబు నువ్వు బండి నడిపించుకుంటూ పోతావు, నీ సిలిండర్ అవ్వడానికి కొట్టేస్తాడా అని అడిగాను. లేదు సార్, ఆ ప్రాబ్లం లేదు, ఏమైనా ప్యానిక్ ఉందా అడుగుతున్నారా అంటే, లేదు సార్ హోటల్ వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, డొమెస్టిక్లో నాకు టెన్షన్ లేదు సార్ అన్న. అక్కడే మనకు తెలిసిపోతుంది. ఈ టెండెన్సీ మీరు సౌత్ ఇండియాలో చూడట్లేదు, ఇది కొన్ని స్టేట్స్ నార్త్ ఇండియాలో మొదలైంది. ఇది అంటే లైన్ కట్టడం. కాకపోతే ఫస్ట్ టైం మాత్రం బెంగళూరులో ఉన్నటువంటి హాస్టల్సే ఒక నోట్ పెట్టారు అనే. ఎస్ కరెక్ట్, బెంగళూరు కదా నేను చెప్పింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ డొమెస్టిక్ సిలిండర్స్. డొమెస్టిక్ సిలిండర్ లైన్ కట్టింగ్ చూసింది మనం నార్త్ ఇండియన్ చూసుకుంటూ వస్తున్నాం చాలా మటుకు. దీని టెండెన్సీ చెప్పాను చూడండి, 18 రోజులు 13-18 రోజుల లోపల నెక్స్ట్ సిలిండర్ కోసం వస్తున్నారు. ఇప్పుడు దాకా మనకున్న రూల్ మనం చాలామంది మర్చిపోయాం. ఇట్ ఇస్ 20 days. అంటే మీరు ఆర్డర్ చేసిన ఒక సిలిండర్ తర్వాత నెక్స్ట్ సిలిండర్కి 20 days. దాన్ని ఇప్పుడు 5 రోజులు పెంచారు, 25 చేశారు ఇప్పుడు, విచ్ ఐ థింక్ ఇస్ సెన్సిబుల్. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇది 20కి తగ్గొస్తుంది. కానీ ఒక లిమిటేషన్ ఉండాలి ఎక్కడైనా కానీ. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, పాత సిస్టమ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అన్నప్పుడు కన్జంప్షన్ ఎక్కువ ఉండే. ఇప్పుడు ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయారు, హస్బెండ్ వైఫ్ 1 child or 2 children అంతే, దాంట్లో నడుస్తుంది. సో వాళ్ళకి కావాల్సింది డెఫినెట్గా గవర్నమెంట్ ప్రయారిటైజ్ చేస్తున్నారు. డొమెస్టిక్ ఇస్ నంబర్ 1, అది దేర్ ఇస్ నో గెటింగ్ అవే ఫ్రమ్ దాట్. కానీ మన వైపు నుంచి కూడా యాజ్ అ సిటిజన్ మనకి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ప్యానిక్ క్రియేట్ చేయకుండా పెట్రోల్ బంక్లో మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నామో అదే బిహేవియర్ మన ఎల్పిజిలో తీసుకొస్తే బాగుంటుంది. అది నా రిక్వెస్ట్ అన్న. సో ట్రంప్ ఏమో యుద్ధం ముగిసిపోయిందని చెప్తున్నారు, ఖతార్ ఏమో మే విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ అని వీళ్ళు చెప్తున్నప్పటికీ, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర నిన్న ఆల్మోస్ట్ ఒక 15-16 షిప్స్ని వాళ్ళు తగలబెట్టారు అనేది. అంటే వాళ్ళు ఇంకా ఇప్పటికీ యాక్సెప్ట్ చేయట్లేదు అక్కడ నుంచి నౌకలు వెళ్ళడానికి అనే ఒక మాట. తగలబెట్టలేదు, ఒక్క షిప్ కూడా తగలబెట్టలేదు నిన్న. నథింగ్ హ్యాపెన్ బికాజ్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఒక అలర్ట్ ఉంటుంది. నేను పొద్దున్నలోగానే ఫస్ట్ అది చెక్ చేస్తాను. నిన్న ట్రంప్ వాళ్ళ ఎనర్జీ సెక్రటరీ ఒక ట్వీట్ చేశారు, మేము 1 US నేవల్ షిప్ ఒక కార్గో షిప్ని ఎస్కార్ట్ చేసి తీసుకెళ్ళాను అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. వితిన్ 15 నిమిషాలు ఆ ట్వీట్ డిలీట్ చేశారు. దానికి కారణాలు ఉన్నాయి. దే హ్యావ్ టేకన్ దట్ షిప్, అది తెలిసిపోయింది చాలా క్లియర్. కానీ US నేవీ షిప్ ఎక్కడ కనిపించట్లేదు మ్యారిటైమ్ రూట్లో ఆ షిప్స్లో. ఎందుకంటే మన ఫ్లైట్ రాడార్ లాగా ఇక్కడ కూడా మీకు షిప్స్ కనిపిస్తుంది ఎక్కడి నుంచి. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఇప్పుడున్న పరిస్థితిలో ఎస్టర్డే ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ తర్వాత 16 మైన్ లేయింగ్ షిప్స్ని ఇరాన్ది ధ్వంసం చేశారు. మీరు చెప్పింది అది 16 ధ్వంసం చేసింది ఇరానియన్ మైన్ లేయింగ్ షిప్స్ అనమాట. చిన్నది ఉంటుంది అది మైన్స్ లే చేస్తారు. దాన్ని నిన్న ధ్వంసం చేశారు. ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చారు నిన్న, ఇంకొక మైన్ కూడా నాకు కనిపిస్తే అంత సంగతి. ఎనీవే వీఆర్ గోయింగ్ టు యూస్ మైన్ స్వీపర్స్, వాళ్ళ దగ్గర మైన్ స్వీపర్స్ ఉన్నాయి, షిప్స్ ఉంటుంది, దట్ కెన్ డిటెక్ట్ అండ్ టేక్ అవుట్ ద మైన్స్ అన్నమాట. అది చేస్తున్నామేమో అని చెప్తున్నాను.
సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్గా ఉంచుకోవడం ప్రయారిటీ అని వాళ్ళ పొద్దున కూడా యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ చెప్పారు చాలా క్లియర్గా, దట్ వీ విల్ హ్యావ్ టు మెయింటైన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, వీ విల్ టేక్ ఓవర్ అంటున్నారు ఇప్పుడు ట్రంప్. దాంట్లో పెద్ద ఒక స్టేట్మెంట్ ఉంది, ఎందుకంటే దాంట్లో ఖర్గ్ ఐలాండ్ చెప్పి ఒక ఐలాండ్ ఉంది, మీకు గుర్తుంటుంది, ఇట్ బిలాంగ్స్ టు ఇరాన్. ఇరాన్ది ఆల్మోస్ట్ 90% డిస్ట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి నడుస్తుంది అంటే వీళ్ళు డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఫ్యూయల్ పంప్ చేసేది సెంట్రలైజ్ ఖర్గ్ ఐలాండ్కి పంపించి, ఖర్గ్ ఐలాండ్ ఇస్ స్లైట్లీ 30 kilometers ఫ్రమ్ ఇరాన్. ఆ ఐలాండ్ నుంచే వీళ్ళు షిప్స్ అక్కడ అనమాట. ఇప్పుడు యూఎస్ ఏమంటున్నారు, మేము ఆ ఖర్గ్ ఐలాండ్ని కూడా మేము క్యాప్చర్ చేసుకుంటాం, సో దట్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఈవెన్ పంప్ ఆయిల్ ఇన్ టు దిస్ డెస్టినేషన్. మీరు పంప్ చేస్తే మేము తీసుకెళ్ళిపోతాం అక్కడి నుంచి. ఇరాన్కి ఇప్పుడు ఆల్మోస్ట్ వెనజువేలా సిచ్యువేషన్ వచ్చేస్తుంది. వెనజువేలా ఇదే చేశారు కదా, మీరు పంప్ చేస్తున్నంతా ఇండియాకి అమ్మేసుకుంటున్నాం, చైనాకి అమ్మేసుకుంటున్నాం, మా మిగతా దేశాలు తీసుకెళ్ళిపోతున్నారు. సో అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఇరాన్లో కూడా వచ్చింది. కానీ యుద్ధం ఆగుతుందా అంటే డెఫినెట్గా ఎస్, నెక్స్ట్ ఒక 2 వారాల లోపల ఇది అయిపోతుంది కంప్లీట్గా. కానీ ఇరాన్ దాన్ని ఆపరు, వాళ్ళు రెగ్యులర్గా ఒక టాక్టికల్ అటాక్స్ చేస్తూనే ఉంటారు చిన్న చిన్నగా. కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం నిన్న చూస్తే నిన్న చాలా మటుకు తగ్గిన మిసైల్స్ అని, నిన్న 5-6 మిసైల్స్ కొట్టారు వాళ్ళు. సో దేర్ కెపాసిటీ తగ్గిందనమాట. ఇంకొక వారం లోపల బహుశా ఇది టేపర్ ఆఫ్ అయిపోతుంది. కానీ స్పొరాడిక్ అటాక్స్ ఉంటుంది, అక్కడక్కడ చేస్తుంటారు వాళ్ళు. అరబ్ నేషన్స్ కూడా ఫెడప్ అయిపోయారు కంప్లీట్గా. దుబాయ్ ఈస్ గెటింగ్ మేజర్లీ ఎఫెక్టెడ్. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పాట్రీస్ చాలామంది పారిపోయారు, కానీ వాళ్ళు వచ్చేస్తారులే తర్వాత. ఇప్పుడు వెళ్ళారు కానీ తర్వాత వచ్చేస్తారు రిటర్న్. ఎవరైనా ప్యానిక్ ఉన్న సిచ్యువేషన్లో రిటర్న్ వచ్చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పినట్టు నిన్నటి దాంట్లో మా కూతురు గురించి ఎవరో కామెంట్ అడిగారు, మాకు మీ కూతురు బాగున్నారా, సేఫ్గా ఉన్నారా, షీ వాజ్ గోయింగ్ టు కైరో, హైదరాబాద్, బహ్రెయిన్ కైరో అండి. ఎస్, షీ హెస్ కమ్ బ్యాక్. కైరో అంతా ఫినిష్ చేసి ఈజిప్ట్ అంతా విజిట్ కంప్లీట్ చేసి వారం తర్వాత నిన్న ముంబైలో డైరెక్ట్ ఫ్లైట్లో ల్యాండ్ అయ్యారు ఈజిప్ట్ ఎయిర్లో వితౌట్ టచింగ్. సో ఐ వాజ్ వాచింగ్ ద ఫ్లైట్ పాత్. ఆ ఫ్లైట్ పాత్ ఎస్టర్డే టుక్ ఓవర్ సౌదీ అరేబియా చాలా మటుకు, అండ్ దెన్ ఓవర్ దుబాయ్. దాని తర్వాత ఇరాన్ అవాయిడ్ చేసి ఇండియా వైపు వెళ్ళిపోయింది. సో దట్ మీన్స్ సౌదీ అరేబియన్ ఎయిర్ స్పేస్ ఇస్ ఓపెన్, దుబాయ్ ఎయిర్ స్పేస్ ఇస్ ఓపెన్, అంటే యూఏఈ ఎయిర్ స్పేస్ ఇస్ ఓపెన్. ఇది రెండు చాలా క్రూషియల్. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈవెన్ సౌదీ అరేబియాకి, ఈవెన్ యూఏఈకి వాళ్ళకి డైలీ కావాల్సిన వెజిటబుల్స్ కానీ మీట్ కానీ చాలా మటుకు ఇటువైపు నుంచి వస్తుంది, ఇండియా వైపు నుంచి వస్తుంది. ఇండియా, ఇండోనేషియా, మలేషియా వైపు నుంచి అది ఆగిపోయింది చాలా మటుకు. ఇప్పుడు వాళ్ళు గ్లోబల్ ఫ్రైటర్స్ యూజ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద కార్గో ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసి దీన్ని మూవ్ చేస్తున్నారు. మొన్న లులు గ్రూప్ వాళ్ళు అనౌన్స్ చేశారు, వాళ్ళ కంప్లీట్ ఒక చార్టర్డ్ ఫ్లైట్ వాళ్ళ వెజిటబుల్స్కి మిగతా వీటి కోసం యూఏఈలో వాళ్ళు ఉన్న వాళ్ళ సూపర్ మార్కెట్స్ కోసం తీసుకెళ్లారని చెప్పి ఇండియా నుంచి. సో దట్ ఈస్ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. ఎందుకంటే షిప్స్ మూవ్ కాకపోతే యూ షుడ్ మూవ్ ఇట్ త్రూ ఎయిర్క్రాఫ్ట్. రేపు అది మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ కూడా ఉండొచ్చు బహుశా. బట్ ఎనీవే టోటల్ ఓవరాల్ చూస్తే కవిత గారు ఒకటే రిక్వెస్ట్, మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను. ఈవెన్ నిన్న మినిస్ట్రీ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, డోంట్ ప్యానిక్, హాస్టల్ వాళ్ళు చేస్తారు. నేను ఇప్పుడే మా తెలిసిన ఫ్రెండ్ దగ్గర మెసేజ్ పెట్టాను, వాళ్ళు 6 హాస్టల్స్ నడిపిస్తారు ఒక యూనివర్సిటీ కోసం ఇక్కడ. వాళ్ళ దగ్గర అడిగాను, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగారు ఇక్కడ డిబేట్కి వచ్చే ముందు. షీ సెడ్ అబ్సల్యూట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, వీఆర్ మేనేజింగ్. ఓకే, ప్యానిక్ కాకుండా మేనేజ్ చేస్తున్నాం అంతే, ఎఫిషియన్సీస్ తీసుకొస్తున్నాం. ఎక్కడెక్కడ మేము మన ఇండక్షన్ కుక్టాప్ ఉందో అది యూజ్ చేస్తున్నాం మేము, సూప్స్ హీట్ చేయడానికి దానికి దీనికి. వీఆర్ నాట్ టోటలీ డిపెండెంట్ ఆన్ ఎల్పిజి, ఆల్టర్నేట్ చూసుకుంటున్నాం, విచ్ ఇస్ అ గుడ్ మూవ్. ఇప్పుడు ఇవాళ కాకపోతే రేపు మీరు కొచ్చిన్ ఎయిర్పోర్ట్ చూసుకోండి, కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కంప్లీట్గా నడుస్తున్నది ఈజ్ ఆన్ సోలార్, ఇంక్లూడింగ్ వాళ్ళ కిచెన్ సైడ్ కూడా. అంటే వాళ్ళకు కూడా ఎంప్లాయీస్ ఉన్నారు, అది కూడా కెఫ్టీరియా ఉంది, అది కాకుండా రెగ్యులర్ కిచెన్స్ ఉంది వాళ్ళకి, అక్కడున్న షాప్స్కి వాళ్ళకి సపరేట్ ఉంది. వీళ్ళందరూ ఎలక్ట్రిసిటీ వాడతారు, అండ్ దట్ ఈస్ త్రూ సోలార్. ఐ థింక్ ఈ క్రైసిస్ దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది, మిడిల్ ఈస్ట్ క్రైసిస్ ఒక 20 సంవత్సరాల ముందు, 20 సంవత్సరాల నాకు గుర్తుంది, సద్దాం హుస్సేన్ టైంలో కువైత్ ఆక్రమించిన టైంలో ఒక పానిక్ సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు కూడా చాలామంది నేర్చుకున్నారు, ఆల్టర్నేటివ్స్ చూసుకున్నారు. మనం ఐ థింక్ సూనర్ ఆర్ లేటర్ మనం ఈ ఎల్పిజి దీని నుంచి బయటపడి వీ హావ్ టు లుక్ అట్ న్యూ సోర్సెస్. చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ కూర్చొని ఈ రూమ్లో కూర్చొని చెప్పడానికి, కానీ వీ షుడ్ లుక్ అట్ ఆప్షన్స్. పైప్డ్ గ్యాస్ ఇస్ అ గ్రేట్ ఆప్షన్. అది మన దగ్గర ఒకటి, సేఫ్టీ వైజ్ ఆల్సో ఇట్ ఇస్ బెటర్. మీకు తెలిసిందే, పైప్ గ్యాస్ లీక్ అయితే కూడా ఇట్ విల్ గో టు ద హయ్యర్ లెవెల్. ఎల్పిజి లోవర్ లెవెల్కి వెళ్తుంది, ఇట్స్ హెవీ. దానికోసం ఎల్పిజి బ్లాస్ట్ నడుస్తుంది. యు నెవర్ హియర్ అ బ్లాస్ట్ ఫ్రమ్ ఎ పైప్ కనెక్షన్, ఎక్కడ జరగదు అది. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను చెప్తున్నాను, మన దగ్గర డీజిల్ కన్జంప్షన్ కూడా తగ్గించాలి మనం. ఢిల్లీ లాంటి ప్లేస్లో సిఎన్జికి వెళ్ళిపోయాం టోటల్. ఇప్పుడు సిఎన్జి 100% ఇస్తున్నారు ఢిల్లీలో సప్లై, ఇట్ ఇస్ యాజ్ యూజువల్ అన్నమాట.
హైదరాబాద్లో మీరు చూసినారు ఎలక్ట్రిక్ బస్సెస్ నడుస్తున్నాయి ఇప్పుడు. మన పాత జేఎన్యూఆర్ఎం కింద ఇప్పుడు కొత్త ప్రధానమంత్రి స్కీమ్ కింద వీఆర్ గెటింగ్ బస్సెస్. స్లోలీ మనం ఈ యొక్క ఏం చెప్తారు హ్యూజ్ ఈ ఎల్పిజి, క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, కెరసిన్, ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ఇట్లాంటిది తగ్గించుకుంటూ వస్తే బాగుంటుంది. మన దగ్గర అంత కెపాసిటీ లేదు. ఇప్పుడు K6 నుంచి నిన్న రిలయన్స్ వాళ్ళు గోదావరి బేసిన్ నుంచి వాళ్ళ గ్యాస్ సప్లైని రీరూట్ చేసి జామ్నగర్కి తీసుకొస్తున్నారు టు ప్రొడ్యూస్ ఎల్పిజి, విచ్ ఇస్ అ గుడ్ మూవ్. మనం కూడా మన దగ్గర లిమిటెడ్ కెపాసిటీ ఉంది. బాంబే హై ఉంది, గోదావరి, కృష్ణా గోదావరి బేసిన్. KG6 తర్వాత ఇప్పుడు ఉన్నది మిగతా సోర్స్ రాజస్థాన్లో కొంచెం ఉంది. దెన్ వీ హ్యావ్ దిబ్రూగర్ అటువైపు అస్సాంలో. కానీ మన కెపాసిటీ చాలా లిమిటెడ్. యాజ్ అ నేషన్ మనం ఈ ఏం చెప్తారు క్రూడ్ ఆయిల్ ఇంపోర్టింగ్ నేషన్ నుంచి ఒక 60 నుంచి 70% లెవెల్కి తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు 80% ఉంది. వీ షుడ్ రెడ్యూస్ దాట్ అండ్ దాట్స్ అ గుడ్ లెసన్. దిస్ ఇస్ ఒక క్రైసిస్ మేనేజ్మెంట్లో చాలా మంచి లెసన్. గవర్నమెంట్ని తిట్టడం, మోదీ గారిని తిట్టడం చాలా ఈజీ. ఈ మీరు బంగ్లాదేశ్కి ఎందుకు ఇస్తున్నారు, ఇలా పొద్దున చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇంత మన క్రైసిస్ ఉంది అనుకున్నప్పుడు మనకు డీజిల్ క్రైసిస్ లేదు, పెట్రోల్ క్రైసిస్ లేదు. సో వాళ్ళకి ఉంది పాపం. సో వాళ్ళు కూడా నేర్చుకున్నారు. ఇదే పెద్ద పెద్ద స్పీచ్ ఇచ్చిన పాకిస్తాన్తో మేము టైఅప్ చేసుకున్నాం, మేము అది చేసామని పాకిస్తాన్ రాలేదు వాళ్ళ హెల్ప్కి. ఓకే, నౌ దే ఆర్ రియలైజ్ హూ కెన్ హెల్ప్ అని. ఇప్పుడు శ్రీలంక కూడా ఇవ్వబోతున్నాం మనం. శ్రీలంక ఆల్సో హ్యాస్ ఎ క్రైసిస్. కానీ పాకిస్తాన్కి మనం ఇవ్వక్కర్లేదు, వాళ్ళు సౌదీ అరేబియా నుంచి చూసుకుంటారు వాళ్ళు ఏం కావాలని. కానీ ఉన్నది ఓవరాల్ పిక్చర్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ అన్ ఎ ప్రాబ్లం. US గ్యాస్ ప్రైసెస్ హ్యావ్ గాన్ అప్, అంటే వాళ్ళ పెట్రోల్ బంక్లో. యూకేలో 31 సెంట్ పెరిగింది అక్కడ కూడా. సో దేర్ ఆల్సో దే హ్యావ్ ఎ క్రైసిస్. పుటిన్ ఏమో నిన్న నేను గ్యాస్ అసలు బంద్ చేసేస్తాను యూరోప్కి అని చెప్పేస్తున్నారు కంప్లీట్గా. వీ విల్ నాట్ గివ్ ఎనీథింగ్ టు యూరోప్ అంటూ. ఎక్కడికి అమ్ముతారా గ్యాస్? హీ హస్ టు న్యాచురలీ సెల్ ఇట్ టు కంట్రీస్ లైక్ ఇండియా అన్నమాట. అదే జరగబోతుంది ఇప్పుడు. సో మనం కూడా మన రియలైన్మెంట్ చూసుకోవాలి ఇప్పుడు. వెనెజువేలా కానీ ఈవెన్ మన రష్యా కానీ మిగతా సోర్సెస్ నుంచి మన ఫ్యూయల్ మనం తెప్పించుకోవాలి. నెక్స్ట్ 6 months చాలా క్రూషియల్గా ఉండిపోతుంది. మన స్టోరేజ్ కెపాసిటీ 74 రోజులకి మన దగ్గర స్టోరేజ్ ఉంది. చైనా దగ్గర 200 రోజులకి స్టోరేజ్ ఉంది వాళ్ళ దగ్గర. కోర్స్ ఎందుకంటే వాళ్ళ రీజన్ చాలా వైడ్ స్ప్రెడ్గా ఉంటుంది, వాళ్ళ కోస్టల్ ఏరియాస్ చాలా దగ్గర. సో మనం కూడా మన కెపాసిటీ ఇప్పుడున్న ఎమర్జెన్సీ కెపాసిటీ మన దగ్గర ఉంది చూడండి, 74 నుంచి అట్లీస్ట్ 100 రోజులకి తీసుకురావచ్చు. అంటే 3 నెలలకి మనకి ఫ్యూయల్ సప్లై ఉంటుంది. 0% వచ్చేస్తే కూడా వీలు. అండ్ స్టాక్ మార్కెట్ కూడా చూడండి, ఇట్ హాస్ గాన్ అప్ యెస్టర్డే. సో ఇదన్నీ మంచి సంకేతాలే. చూద్దాం ఇంకా ముందుకెళ్తే ఏం జరుగుతుంది అనేది. మన దగ్గర పానిక్ ఉంది, కొన్ని చోట్ల క్రైసిస్ సిచ్యువేషన్ ఉంది. కొన్ని కంట్రీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ కూడా పెట్టారు ట్రాన్స్పోర్ట్ని కొంచెం కంట్రోల్ చేయడానికి. అన్ని దేశాలు కొంచెం భయంతో ఉన్నాయి, నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా వన్ అండ్ ఓన్లీ కంట్రీ హూ ఈస్ గెట్టింగ్ దట్ బెనిఫిట్ అనేది రష్యా మాత్రమే ఉంది. సో రష్యాకి మాత్రమే లాభం జరుగుతోంది అనే ఒక మాట. సో ఎంత లాభం ఉంది రష్యాకి? రష్యాకి లాభం అని కాదు, రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇప్పుడు కూడా డిస్కౌంట్లో అమ్ముతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇంటర్నేషనల్ పేమెంట్స్ లేదు వాళ్ళకి, స్విఫ్ట్ నుంచి డాలర్ పేమెంట్స్ రాదు వాళ్ళకి. సో ఇట్ ఈస్ రూబుల్ పేమెంట్స్ ఆర్ ఆ కరెన్సీ పేమెంట్స్ చూసుకుంటున్నారు వాళ్ళు. డాలర్ పేమెంట్స్ లేదు రష్యాకి. ఇట్స్ మేజర్ ఇష్యూ ఫర్ రష్యా. కానీ మొన్న ప్రెసిడెంట్ ట్రంప్ పుటిన్కి ఫోన్ చేయడం అనేది చాలా పెద్ద సంకేతం అది. నిన్న కూడా చూసాం చాలా మటుకు అమెరికన్ ఛానల్స్లో మాట్లాడుతుంది, ఈస్ పుటిన్ బ్యాక్ ఇన్ ఫ్లేవర్ అని చెప్పేసి. ఫేవర్ అండ్ ఫ్లేవర్, ఎస్, పుటిన్కి ఇప్పుడు ఒక పైచే వచ్చేసింది. ఎందుకంటే ఒకటి ఫ్యూయల్, గ్యాస్ అండ్ పాలిటిక్స్ 3 ఆడుకుంటున్నాడు పుటిన్ ఇప్పుడు. యుక్రెయిన్ మనం మాట్లాడిన బహుశా చెప్పాను అనుకుంటాను ఇది, దట్ పుటిన్ విల్ నౌ డిమాండ్ యుక్రెయిన్ వార్ మీరు ఆపేసేయండి, ఎక్కడున్నాం అక్కడ ఉండిపోతాం, దెన్ ఓన్లీ ఐ విల్ సప్లై ఫ్యూయల్ అండ్ గ్యాస్ అని చెప్పేసి. ఎందుకంటే ఈ వెస్ట్ ఏషియాలో చాలా పెద్ద ఒక లెసన్ మనం నేర్చుకున్నాం కవిత గారు. అమెరికన్ బేసెస్ పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకు పెట్టుకున్నారు అమెరికన్ బేసెస్? ఖతార్ ఉండొచ్చు, UAE ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు, ఒమాన్ ఉండొచ్చు, సౌదీ అరేబియా, వీళ్ళందరూ అమెరికన్ బేసెస్ పెట్టుకున్నారు, పెద్ద పెద్ద బేసెస్, ఎయిర్ ఫోర్స్ బేసెస్. బహ్రెయిన్లో ఏమో నేవల్ బేస్, US 5th ఫ్లీట్. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ప్రొటెక్షన్ కోసం పెట్టుకున్నారు. ఏ రోజు వాళ్ళని అక్కడి నుంచి ఏదో ఒక ఆర్మీ కూ లేకుంటే ఇంకేమైనా కొంచెం రెబల్స్ వచ్చి వాళ్ళ కింగ్డమ్ని డీస్టెబిలైజ్ చేస్తారని భయపడి వీళ్ళు యుఎస్ని పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది కవిత గారు? యుఎస్ వాళ్ళ సహాయంకి రాలేదు. వీళ్ళు ఇరాన్ మిసైల్ ఫైర్ చేస్తున్నప్పుడు యుఎస్ వీళ్ళని అడ్డుకుంటలేరు. యుఎస్ ఏమంటున్నారు, మేము మీ బేస్ నుంచి ఆపరేట్ చేస్తామనగానే మేము అలో చేయమని చెప్పారు. వై షుడ్ వీ హెల్ప్ యూ? ఇప్పుడు అరబ్ నేషన్స్ కూడా ఒక డైలమాలో వచ్చేసారు. యుఎస్ మీద మేము డిపెండ్ కాలేదు,
యుఎస్ మనకి గివెన్ అ బిగ్ ఏం చెప్తారు, ఒక డిచ్చింగ్ అంటారు మనం. ఓకే, ద లాస్ట్ మినిట్ మనకి చేయించేశారు వాళ్ళు. మనం కాపాడుకోవాలంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. సడన్గా ఫిలిప్పీన్స్ ఇన్ని రోజులు బ్రహ్మోస్ డీల్ పక్కన పెట్టిన, రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అనగానే ఇమ్మీడియట్ సైన్అప్ చేసుకున్నారు. నేను అది చూసాను. ఎందుకు? సంకేతాలు అదే, దే హ్యావ్ ఎ థ్రెట్ ఫ్రమ్ చైనా. వాళ్ళకి అర్థమైపోయింది ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు అడ్వాన్స్ ప్లానింగ్ చేయకుండా, మీరు ఆన్ యువర్ ఓన్ ఉండకుండా మీరు ఏం చేయలేరు. మొన్న కువైత్ అనుకుంటాను, వాళ్ళు ఒక సౌత్ కొరియన్ ఇంటర్సెప్టర్ యూజ్ చేశారు. నేను ఇవాళ దాకా వినలేదు సౌత్ కొరియా కూడా ఇంటర్సెప్టర్ ఉందని. యుఎస్ ఇంటర్సెప్టర్స్ మనం పేట్రియట్ లాంటివి విన్నాం, మనం థాట్ సిస్టమ్స్. ఇక్కడ సౌత్ కొరియన్, అండ్ ఇట్ 100% ఎఫిషియన్సీలో 6 మిసైల్స్ ఆపారంట వాళ్ళు. సో రేపు సౌత్ కొరియా కూడా ఒక పెద్ద ఆర్మ్స్ ఎక్స్పోర్టర్ కావచ్చు. యుఎస్కి అదే పెద్ద భయం ఉంది, ఎందుకంటే వాళ్ళ వెపన్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఒక పేట్రియట్ మిసైల్ $1 million, ఒక థర్డ్ ఇంటర్సెప్షన్ $9.6 million. అక్కడేమో వాడు 20,000 25,000 ఉన్న డాలర్ల డ్రోన్స్ పంపిస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి $1 million పేట్రియట్ మిసైల్ యూజ్ చేస్తారు. ఇస్ ఇట్ నాట్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్లో పనికి రాదు. ద మేజర్ రియలైజేషన్, ఈ యుద్ధం తర్వాత అరబ్ నేషన్స్లో ఒక పెద్ద మార్పు రాబోతుంది. యుఎస్ మీద ఉన్న వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకి పోయింది. యుఎస్ బేసెస్ని వెకేట్ చేయమంటున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారని నిన్న న్యూస్ వచ్చింది. అది కాకుండా ఇరాన్ ఒక కొత్త కండిషన్ పెట్టారు నిన్న. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మీ షిప్లు వెళ్ళాలంటే యూ ఫస్ట్ ఎక్స్పెల్ అమెరికన్ ఆఫీషియల్, ఎంబసీ ఆఫీషియల్ మీ దగ్గర ఉన్న, మీ క్యాపిటల్లో కానీ మీ మిగతా స్టేట్స్లో ఉన్న వాళ్ళని ఎక్స్పెల్ చేయండి, ఇజ్రాయేలీ అండ్ అమెరికన్ డిప్లొమాట్స్. కానీ అది జరగదు, అది వీళ్ళు చేయలేరు, వాళ్ళకి అంత ధైర్యం లేదు గల్ఫ్ స్టేట్స్కి. ఒక Catch-22 సిచ్యువేషన్లో వచ్చేసారు. సౌదీ అరేబియా లాంటి ఇంత డబ్బులున్న ఒక రాజ్యం కూడా ఇప్పుడు భయపడుతున్నారు ఇరాన్ని. ఆలోచించండి, ఆ పరిస్థితికి వచ్చేసారు ఇప్పుడు. దీని తర్వాత ఐ థింక్ దెల్ బి ఎ మేజర్ రియలైన్మెంట్. ఈజిప్ట్ లాగా, జార్డన్ లాగా ఒక సెల్ఫ్ సఫిషియంట్ ఫోర్స్గా ఉండడానికి వీళ్ళెవ్వరిని అనుకో. జార్డన్లో కూడా బేస్ ఉందనుకోండి, యుఎస్ బేస్ ఉంది, ఈజిప్ట్లో కూడా ఉంది, అంత ఓపెన్గా వాళ్ళు అడ్మిట్ చేయరు. కానీ ఒక మార్పు రాబోతుంది, అండ్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్. ఎందుకంటే వీళ్ళు యుఎస్ ఇప్పుడు సౌదీ అరేబియాని బ్లాక్మెయిల్ చేశారు ఒక 6 నెలల ముందు ప్రెసిడెంట్ ట్రంప్. అక్కడ వెళ్ళి మీరు 100 F-35 అన్నారు. సౌదీ అరేబియా 100 F-35 చేసుకొని ఏం చేసుకుంటారు? వాళ్ళు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? మ్యాక్సిమం హూతీలతో యుద్ధం చేస్తారు అంతే. బట్ వై అనేది క్వశ్చన్ వస్తుంది అనమాట. సో దానికోసం ఒక ఈ అంతా మిడిల్ ఈస్ట్ క్రైసిస్ ఇప్పుడు అయిపోయిన తర్వాత మేజర్ రియలైన్మెంట్ రాబోతుంది. బహుశా దాంట్లో మనం కూడా మన వైపు నుంచి ఒక ఎఫర్ట్ పెడితే మన ఆయుధాలు వీళ్ళకి అమ్ముకోవచ్చు. అండ్ అవర్ మిసైల్స్ ఆర్ ఈక్వలీ గుడ్, నో ప్రాబ్లం. అది మీరు అఫెన్సివ్ ఉండొచ్చు, డిఫెన్సివ్ ఉండొచ్చు. డిఫెన్సివ్ అంటే ఇంటర్సెప్షన్లో ఉంటుంది, అఫెన్సివ్ అంటే వాళ్ళ మీద బాంబు, దానికి మన బ్రహ్మోస్ పనికి వస్తుంది. ఇంటర్సెప్షన్కి ఆకాష్ లాంటి మిసైల్స్ పనికి వస్తుంది. ఇదన్నీ మనం కొత్తగా తయారు చేసి అమ్మొచ్చు. మన డిఫెన్స్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇస్ అరౌండ్ 34,000 crores. దాన్ని ఈజీగా మనం ఒక 50 నుంచి 60,000 కోట్ల దాకా పెంచుకోవచ్చు సంవత్సరానికి. లెట్ us లుక్ అట్ గల్ఫ్. మీరు ఆయిల్ అమ్మండి, మేము ఆయుధాలు అమ్ముతాం. ఈ కాన్సెప్ట్కి మనం రావాల్సి వస్తుంది. ఫ్యూచర్లో స్ట్రాటజీస్ ప్లానింగ్ అదే ఉండాలి, అది ఉండాల్సిందే. బ్లెస్సింగ్ ఇన్ ద డిస్గైస్ అని అంటారు. ఎందుకంటే వన్ మ్యాన్స్ మిజరీ ఇస్ అదర్ మ్యాన్స్ ఆపర్చునిటీ అంటారు. వాళ్ళ డబ్బులు తక్కువేం కాదు, డబ్బులు మస్తున్నాయి, కానీ వాళ్ళకి భయం ఏంటంటే వాళ్ళ సెక్యూరిటీ. అండ్ దిస్ పర్టికులర్ ఇన్స్టెన్స్ ఓపెన్గా ఎక్స్పోజ్ అయిపోయింది. ఇరాన్ డ్రోన్స్ యూజ్ చేసి వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ కొడుతున్నారు, వాళ్ళ రిఫైనరీస్ కొడుతున్నారు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అడుగున్నారు 50 ఫైర్ చేస్తే 40 అడుగున్నారు, 10 ఏమొచ్చి పడ్డది. 100% ఇంటర్సెప్షన్ ఎప్పుడు ఉండదు. కానీ గల్ఫ్ స్టేట్స్ ఏం నేర్చుకున్నారంటే యుఎస్ మీద డిపెండెన్సీ అయి ఇంకా ముందుకు వెళ్ళలేము, మనం ఒక స్ట్రాటజీ మార్చుకోవాల్సి వస్తుందని. అది బహుశా నిన్న పుటిన్ ఇరానియన్ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి మీరు యుద్ధం ఆపండి అని చెప్పినప్పుడు అర్థమైపోయింది రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత మటుకు ఇరాన్ మీద ఉందని. ఇరాన్ ఇప్పుడు ఎస్ వీ విల్ స్టాప్ అంటే దెన్ పుటిన్ బికమ్స్ ద బిగ్గెస్ట్ విన్నర్ ఇన్ ఆల్ దిస్. ట్రంప్ పక్కనకి వెళ్ళిపోయాడు మొత్తం కంప్లీట్గా. అది పెద్ద ఒక లెసన్, జియో పొలిటికల్ లెసన్ దీని నుంచి. Yes, sir. Thank you so much, sir. Thank you.